కిచెన్ లో కూరగాయలు పండ్లు కొరికేస్తాయి, షెల్ఫులకు జొర్రి బట్టలు కొట్టేస్తాయి, బడిపొరల బ్యాగులకు జొర్రినే అంటే ఒయిలు కొట్టేస్తాయి, కేబుల్ వైర్లు కటింగ్ చేస్తాయి, గోదాంలకు జొర్రినే అంటే వడ్లు బియ్యం బుక్కుతాయి, కిరాణా దుకాణంలోకి వచ్చినాయి అంటే ఆటికి పండుగే. ఈ నడుమ దవాఖాన్లకు జొర్రి పేషెంట్లను కూడా కొరికి పాడైతున్నాయి. మన తాన గీడికే ఆగినాయి గాని గాడ ఏం చేసినాయో చూడుండ్రి. ఈ బీహార్ ఎలుకలు మస్తు బూకరి అబ్బా, ఏది ఇడిచిపెడతలేవు. పోలీసులు పట్టుకున్న లంచం పైసలు కూడా మింగేసినాయంటే చూడుర్రిగా. 6 ఏండ్ల కింద ఓ మహిళా ఆఫీసరు 10,000 లంచం తీసుకుంటుంటే దొరకబట్టి గా పైకము ఓ అర్రల దాచిపెట్టిండ్రట. అయితే కేసు కోర్టుకొచ్చినాక సాక్ష్యం చూపియమంటే పైసలు ఎలుకలు తిన్నే అన్నారట పోలీసులు. హీగేముంది, సాక్ష్యం లేదని మేడానికి బెయిలిస్తే ఆళ్ళు హైకోర్టుకు పోతే 4 ఏండ్ల శిక్ష పడ్డది మేడానికి. చల్ గట్లెట్లుంటదని గామె సుప్రీంకోర్టుల కేసేస్తే జడ్జి సారే పరిశాన్ అయిందట జరిసేపు. లంచం తీసుకున్నట్టు సాక్ష్యం లేదు కాబట్టి శిక్ష చేసుడు కుదరదని దేశం పెద్ద కోర్టు బెయిలిచ్చిందిగా. కానీ చిత్రం ఉంది పో, అల్మారాలను సందుకలను పెట్టిన నోట్లు ఎలుకలు కొట్టుడు మామూలే. షిత్తు కాగితాలు లెక్క పరంపరం చేస్తాయి. కానీ కాగితం ముక్క కూడా దొరకలేదంటే గమ్మతున్నది కదా. ఎలుకలే కొట్టేసినాయో ఖర్చులకైతే అని జేబులేసుకొని ఎలకల పేరు చెప్పిండ్రో గాని అబ్కారోళ్ళు మందు పట్టుకొని అర్రల పెడితే గండ్లకు జొర్రి పీపలకు పీపలు తాగుతున్నాయి. ఇక ఇప్పుడు లంచం కేసుల పట్టేసిన నోట్లు తిన్నాయి. ఇక రేపు ఇంకేం చేస్తాయో పో.